మహర్షి. ఈ పేరు చెప్పగానే ఇప్పుడు ఎవరికైనా మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమానే గుర్తుకొస్తుంది. కానీ ఇదే పేరుతో సీనియర్ దర్శకులు వంశీ గారు ఒక సినిమా తీశారు. ఇప్పటి వారికి ఈ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 1987లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమాలోని పాటలు, అలాగే హీరోగా నటించిన రాఘవ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక 'మహర్షి' సినిమాకి సంగీతం అందించింది ఇళయరాజా గారు. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యమని చెప్పుకోవచ్చు. సినిమాలో అప్పుడప్పుడు హీరోయిన్ గా అడుగులు వేస్తున్న భానుప్రియ చెల్లెలు నిశాంతి హీరోయిన్ గా నటించింది. సినిమా విడుదలై దాదాపు 35 ఏళ్లు గడిచిపోయిన దీని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే ఇది సృష్టించిన అలజడి అంతా కాదు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేదు. అప్పట్లో ఈ సినిమా ఎందుకు ఆడలేదు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. సినిమాలో నటించిన రాఘవ పర్ఫార్మెన్స్ చూసిన ప్రతిసారి ఇలాంటి ఒక నటుడు ఎందుకు పెద్ద హీరో కాలేకపోయాడని బాధేస్తూ ఉంటుంది. ఇప్పటికే టీవీలో సినిమా వస్తే అలాగే చూస్తూ ఉండిపోతారు. గుండె 1000 టన్నుల బరువెక్కిన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎందుకో ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే అప్పట్లో 'మహర్షి' సినిమాకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. అలాగే అందులో హీరోగా నటించిన రాఘవ గారికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇక ఈ సినిమా పరాజయానికి ముఖ్యంగా హీరోయిన్ మాత్రమే కారణమని అనిపిస్తుంటుంది. ఎందుకంటే సినిమా చూస్తున్న ప్రతిసారి అంతగా ప్రేమిస్తున్న ఒక వ్యక్తిని హీరోయిన్ నిశాంతి ఎందుకు ప్రేమించడం లేదనే పాయింట్ అర్థం కాలేదు. పైగా భానుప్రియ చెల్లి అనగానే అందరూ ఆ రేంజ్ నటనను ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ అందాన్ని అందుకోవడంలో, అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె విఫలమయ్యింది. పైగా 'మహర్షి' నిరాకరించడంలోని పాయింట్ కూడా జనాలకు కనెక్ట్ కాలేకపోయింది. అందువల్ల ఈ సినిమా పరాజయం పాలయ్యిందని అనుకుంటూ ఉంటారు. కుదిరితే ఓసారి యూట్యూబ్లో ఈ సినిమాను మళ్ళీ చూడండి. క్లైమాక్స్లో ఖచ్చితంగా మరోమారు కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండవు.